శివాయై చ నమ శివాయ అని చెప్పినప్పుడు ఏం కావాలన్నాడు శివుడు. అంటే ఈ సృష్టిని ఎలా విస్తరింపజేయాలో నాకు తెలియట్లేదు, నువ్వే సృష్టి చేయకూడదా అని అడిగాడు. ఇక్కడ నన్ను సృష్టి చేయమంటావా? సరే చేస్తానన్నాడు శివుడు. శివుడు సంకల్పించుకోగానే శివుడి నుంచి సృష్టి బయలుదేరింది. ఎలాంటి సృష్టి బయలుదేరిందంటే వచ్చిన వాళ్ళందరూ శివుడిలాగే ఉన్నారు. ఇది ఆశ్చర్యకరం. అందరూ చంద్రలేఖలు ధరించున్నారు, అందరికీ 3 కళ్ళు, అందరూ భస్మధారణ చేసుకున్నారు, అందరూ త్రిశూలములు ధరించారు. ఇలాంటి వాళ్ళు కోట్ల కొలది వస్తున్నారు శివుడి నుంచి, సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా. బ్రహ్మదేవుడికి బెంబేలెత్తిపోయాడు. స్వామి ఏమిటిది? ఆ రూపాలు ఎలా ఉన్నాయంటే నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి. అది లింగం వర్ణన. ఆ స్వరూపాలు చూస్తుంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాలా కబర్దా కలిత శశికళా చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుష సాంభవా మృత్యుభేదా రుద్రా శ్రీ రుద్రసుప్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం అని వేదమాత వర్ణిస్తోంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే లెక్కలేనంత మంది. ఈ స్వరూపాలు